इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली की मुसलसल कोशिशों से हल्के में त्रिपुल IIT कॉलेज का क़याम। साबिक़ म्यूनसिपल चेयरमैन आनंद गौड़। महबूबनगर ज़िले के मुअज़्ज़िज़ रुकन असम्बली अन्नम श्रीनिवास रेड्डी की हिदायत पर वीरनापेट, कुम्मरीवाड़ी, बोयपल्ली और अपनापल्ली के सरकारी हाई स्कूलों में ज़ेर तालीम तलबा को मुफ्त डिजिटल मुताला मवाद तक़सीम किया गया। इस प्रोग्राम में साबिक़ म्यूनसिपल चेयरमैन आनंद गौड़ ने बतौर मेहमान ख़ुसूसी शिरकत की और अपने खिताब में कहा कि रुकन असम्बली अन्नम श्रीनिवास रेड्डी तालीम के शोबे को अव्वलीन तरजीह दे रहे हैं और उसी खलूस व दिलचस्पी के तहत वह अपने MLA फ़ंड से सरकारी स्कूलों में ज़ेर तालीम गरीब और मुतवस्सित तबक़े के तलबा को जदीद डिजिटल तालीमी मवाद फराहम कर रहे हैं। उन्होंने कहा कि यह इक़दाम तलबा के रोशन मुस्तक़बिल पर रुकन असम्बली के भरपूर एतमाद की अक्कासी करता है। उन्होंने मज़ीद कहा कि रुकन असम्बली की मुसलसल और संजीदा कोशिशों के नतीजे में हल्के में त्रिपुल IIT कॉलेज, लॉ कॉलेज और इंजीनियरिंग कॉलेज जैसे मेयारी तालीमी इदारे कायम हुए हैं जो मुकामी तलबा के लिए आला तालीम के दरवाज़े खोल रहे हैं। आनंद गौड़ ने उम्मीद ज़ाहिर की कि हल्के के तलबा बड़ी तादाद में त्रिपुल IIT जैसे बावक़ार इदारों में दाखिला हासिल करेंगे और रियासत व ज़िले का नाम रोशन करेंगे। उन्होंने तलबा को नसीहत की कि वह दिल जमाई और मेहनत से तालीम हासिल करें, वालिदैन के एतमाद पर पूरा उतरें और ज़िंदगियों में कामयाबी की बुलंद मंजिलें तय करें। వచ్చినటువంటి శ్రీ ఆనంద్ గౌడ్ గారు మాజీ మున్సిపల్ స్వాగతం. వీరనపేట పాఠశాల తెలుగు మీడియానికి మీకు రావడం జరిగింది. మన గౌరవ MLA శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు పిల్లల కొరకు 10th క్లాస్ వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని చెప్పేసి నియోజకవర్గం మహబూబ్నగర్ జిల్లా అనేది ముందుగా ఉన్న పంపిణీ కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు. ఓకే, ఒకసారి చూడండి. ఓకే, అమ్మ ఇట్లా సైడ్ సైడ్కి రండి. మీరు గ్రూప్ ఫోటో తర్వాత చక్కగా ఉపయోగించుకుంటున్న విద్యార్థులుగా వీటిని స్కాన్ చేసి కాంటెంట్ చూస్తూ ఉన్నారు. మీరందరూ ఇట్లా వచ్చేసి అప్పన్నపల్లి వార్డులో ఈరోజు విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ బుక్స్ అందివ్వడానికి MLA గారు రావాల్సి ఉండే వారు ఈరోజు అసెంబ్లీ ఉన్నందుకు రాలేకపోయారు. ముఖ్యంగా ఈరోజు సభ్య సమాజంలో నేటి వాళ్ళే రేపటి పౌరులు అన్నట్టుగా నిజంగా కూడా విద్యార్థులందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే విషయంలో కానీ మంచి వైద్యాన్ని ఇచ్చే విషయంలో ఒక నాయకులు ముందుండాలి. ఎప్పుడైనా దేశం బాగుపడాలన్నా ఒక ప్రాంతం బాగుపడాలంటే విద్యా వైద్యం ముఖ్యమైనదన్న ఉద్దేశంతో మన MLA గారు ఇది మంచి ఉద్దేశంతో విద్యార్థుల కొరకు డిజిటల్ కంటెంట్ తయారు చేసిండ్రు. లాస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళు అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. గత సంవత్సరం వచ్చిన
రిజల్ట్స్లో చాలా చక్కగా కూడా రిజల్ట్స్ రావడం కూడా చాలా సంతోషకరం. అలాగే మీరందరూ కూడా మన కాన్స్టిట్యున్సీకి మంచి పేరు వచ్చే విధంగా కూడా మీరు చదువుకొని అందరికీ మీ తల్లిదండ్రులకు అలాగే మీ టీచర్స్కి అలాగే మన అందరూ కూడా ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారు మన ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషపడే విధంగా మీరు మంచి మార్కులు తీసుకొచ్చి మీరు మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ డిజిటల్ కంటెంట్లో అందుకోవాల్సిందే కోరుతా ఉన్నాం.